modification of the CPR for children and infants. So in children and infants and adults, the compression rate per minute is the same, which is 100 to 120 per minute. Okay, the compression rate is the same, but the compression to ventilation ratio varies. Okay, so in children ante 1 year to 12 years or appearance of puberty characteristics or secondary sexual characteristics. So this is children lo enti ante compression rate per minute is 100 to 120. Okay, compression to ventilation ratio when there are two rescuers, it is 15:2. It is 15:2. When you are single rescuer, it is 30:2. అంటే మీరు ఒక్కడే ఉన్నప్పుడు 30:2 అడల్ట్స్ లాగా, కాబట్టి మీకు హెల్ప్ ఉన్నప్పుడు 15:2. అంటే ఏంటి 15:2 అంటే అర్థం ఏంటి? 15 కంప్రెషన్ ఇచ్చిన తర్వాత సో ఎందుకు 15:2 అంటే చిల్డ్రన్లో ఆక్సిజన్ తక్కువ ఉండటం వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది మోర్ కామన్. సో అందుకని దీని మోర్ ఆక్సిజన్. సో అందుకని చిల్డ్రన్లో మాత్రం 15:2. చిల్డ్రన్లో మాత్రం 15:2. క్లియరా? యా. సో ఇప్పుడు ఇన్ఫెంట్స్ అంటే పసిపిల్లలు, అంటే 12 నెలల కన్నా కింద వాళ్ళు అనమాట. 29 రోజుల నుంచి 29 రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు ఇన్ఫాంట్స్ అంటాం. ఇన్ఫాంట్స్లో కూడా కార్డియాక్ అరెస్ట్ అయితే ఓకే కంప్రెషన్ 100 to 120 per minute, కానీ కంప్రెషన్ టు వెంటిలేషన్ రేషియో ఇద్దరు ఉన్నప్పుడు 15:2. కంప్రెషన్ టు వెంటిలేషన్ రేషియో ఇద్దరు ఉన్నప్పుడు 15:2. ఒకళ్ళు ఉన్నప్పుడు క్లియరా? అదేనా?